గ్యాంగ్ అంతా ఏదో ట్రిప్ వెళ్తూనే ఉంటాం. ఈసారి మేము వెళ్ళబోయే ట్రిప్ కాశ్మీర్. మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, సో హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నాం? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్ళి. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీవితంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశాను. సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. నా హస్బెండ్ ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకు బోల్. మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, సో హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నాం? సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి కాశ్మీర్ జాగ్రత్తగా ఉండాలి. ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్కి రండిరా, ఆయుధం లేని వాళ్ళు కాల్చబెట్ట. సార్, భార్యల కళ్ళ ముందే భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆడకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం చనిపేశారు సార్. భర్తని చంపితే నన్ను చంపేయడని ప్రాధాయపడింది సార్. ఆ తల్లి వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి మొదలొద్దు సార్, తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ ని. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు.
చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చల కన్నా భయంకరంగా ఉంటుంది. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish